గురువు గారు, భూకంపం వస్తుందని ముందే తెలుస్తుందా? శనివారం వస్తుందని అంత కళాఖండిగా మీరు చెప్పగలిగారు, అది ఎలా సాధ్యం? మంచి విషయమే. ఎందుకనగా ఇది లోకానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ భూకంపాలు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఏదైనా ప్రతిదీ స్పిరిచువల్గానే. స్పిరిచువల్ అనగా ఏంటంటే, మనకు గ్రహాల యొక్క కలయిక, వాళ్ళ యొక్క సంయోగం, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు, ఆ స్థానాలు వాళ్ళ సంచార ప్రభావం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం, క్షేమంగా వెళ్ళి రావాలని మనం బయలుదేరుతుంటాం. ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల మధ్యలో ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అనగా మన సంచారంలో ఎలాగో ప్రమాదమో అట్లాగే వాళ్ళ యొక్క సంచార ప్రభావం వల్ల భూమికి సంబంధించినటువంటి కారకుడు కుజుడు, ఆయన యొక్క స్థానాన్ని బట్టి మొన్న నవంబర్ 17వ తారీఖున ఈ యొక్క గ్రహ సంచారం అనేది భూమిపైన ప్రభావం ఎక్కువగా నష్టం కలిగే యొక్క ప్రభావితం కలిగింది. ఆ ప్రభావితం ఏంటంటే ఆకర్షణ శక్తి. ఆకర్షణ అంటే భూకారకుడు కుజుడు కాబట్టి ఆ కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉండడము, అలాగే మన కుజుని యొక్క స్థానం అంటే స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశి, వృశ్చిక రాశి అధిపతి కుజగ్రహం కాబట్టి ఆ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడితో కలిసి సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించడం, ఇక్కడ అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడము, అనురాధ నక్షత్రాధిపతి శని, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో బుధుడు, అలాగే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోకి సూర్యుడు సంచారము ప్రారంభమైందనమాట. ఇంకొక విధంగా ఏంటంటే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం, దీని ప్రభావం ఏమిటంటే ప్రళయాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అంటే ఇవి ఒక ప్రాంతానికి పరిమితమైన, అదే ప్రాంతానికి పరిమితం ఉండవు అన్నమాట, ఎక్కడైనా జరగచ్చు. అది కూడా మనము సూక్ష్మంగా గ్రహించాలి. సూక్ష్మంగా గ్రహించగలిగితే ఎక్కడ వస్తుందనేది కూడా మనం గమనించవచ్చు. అది చాలా సూక్ష్మమైనటువంటి అయితే ఏది ఏమైనా ఇది స్పిరిచువల్గానే సాధ్యమవుతుంది. ఎందుకు స్పిరిచువల్గానే సాధ్యమవుతుందంటే, ఈ విశ్వంలో మనము గ్రహాలే మనకు మూలాధారం. గ్రహాల వల్లనే మనకు పంచాంగం, భూత భవిష్యత్ అనేది, మనకు A to Z అనేది వాళ్ళ ద్వారానే మనం చెప్పగలం. ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది అంటే అది గ్రహాల రీత్యా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది స్పిరిచువల్. ఆ స్పిరిచువల్ అనేది మనము సూర్యుడు, ఆయన ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అంటే ఏ ఇంట్లో ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి స్థాయి ఏమిటి, ఆయన శుభకారకుడా అశుభకారకుడా అన్నది ప్రధానంగా తీసుకోవాలి. అలాగే ఆయనతో పాటు మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. చంద్రుడు